వెల్కమ్ టు వినాజ్ కిచెన్ ఫ్యామిలీ వ్లాగ్. రెడీ అవుతున్నాం మేము అందరం. నేను, మా బాబు, మా పాప. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. తను బ్యాగ్ పట్టుకుంది మా పాప. అక్కడ నుంచి తను ట్యూషన్కి వెళ్ళిపోద్ది. ఇడ్లీ చేసింది మా మమ్మీ వాళ్ళు. మీరు చెప్పండి, అసలు వీడియోస్ క్లియర్గా రావట్లేదు సరిగ్గా. అంటే ఏంటి వీడియో తీయాలని అర్థం కావట్లేదు. యాజ్ ఇట్ ఈజ్ మా ఇల్లు, మా అక్కల ఇంటికి వెళ్ళిపోతున్నాను అంతే తప్ప బయటికి వెళ్ళలేకపోతున్నాను. బిజీగా ఉందండి షెడ్యూల్. ఎందుకంటే మా హస్బెండ్కి కొన్ని రోజు 5:30కి స్కూల్ ఉండేది. అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ స్కూల్, సో ఆఫీసు. సో 4:30కి లేచి అన్నీ చేసినప్పటికీ టైం అయిపోయేది. 7:30కి మా బాబు వెళ్ళిపోతారు, మా పాప 8కి, ఇంకా మా పాప 12:30కి వచ్చేస్తుంది. సో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఈ సమ్మర్ కూడా వస్తుంది. నిన్న వర్షం పడినట్టుగా అయింది కానీ పడలేదు. కొంచెం చిన్నది పడిందండి. అసలు హెవీగా కొంచెం పడితే బాగున్నా, మాకు వాటర్ కొంచెం ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. సో వాటర్ వర్షం పడి ఉంటే మాత్రం బాగే ఉన్నాం. సో దేవుడి దయ. ఎక్కడో హైదరాబాద్లో హెవీ రెయిన్ అంట. వైజాగ్లో ఎప్పుడు వస్తుందండి? హెవీ రెయిన్ కాకుండా 1 గంట పడితే చాలండి, బాగుంటుంది. సో కోరుకుంటున్నాను ఎప్పుడు వర్షం పడుతుంది. దేవుడా నా ప్లీజ్ పూర్తి చేయండి. వేడి ఇడ్లీ సర్వ్ చేసింది మా అక్క. సాంబార్, చట్నీ అన్నీ కలిపేసి తినిపిస్తున్నాను మా పాపకి. మా పాపకి ట్యూషన్ లేట్ అయిపోతుంది, తొందరగా తినేసి వెళ్తుంది. మా బాబు కూడా వస్తాడు. ఇంకా సాటర్డే అనగానే వెళ్తాం అనుకున్నాను, ఈవినింగ్ ఎక్కడికైనా బీచ్కి, కానీ వెళ్ళలేదు. మా హస్బెండ్ 7:30, 8 అవుతుంది రావడానికి. సో మా హస్బెండ్ లేకుండా వెళ్ళలేము. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి ఆ టైంలో మేనేజ్ చేయడం చాలా కష్టం. రోడ్ చాలా బీడ్గా బిజీగా ఉంటుంది. సో ఇలాగే తింటున్నాను నేను. రైస్ అండి, క్యారెట్ ఫ్రై కూడా ఉంది. మా పాప అయితే ఒక అరగంటలోనే 2-3 డ్రాయింగ్ చేసింది. చూడండి, ఇవన్నీ చేసిందండి. 2-3 డ్రాయింగ్స్ చేసుకుంది. తను టీవీ చూడట్లేదు, టీవీ ఆన్ చేశారు కానీ చూడట్లేదు. తనకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. గెస్ చేయండి ఇదే పోస్టర్ అని, అంటే ఎవరిదే అని. సో గెస్ చేస్తే తను కూడా హ్యాపీగా ఉంటుంది. ఓ నిజంగా అలాగే అనిపిస్తుందా? ఎందుకంటే వాళ్ళ అన్నయ్య అయితే అది కాదు అని అంటున్నాడు. మీరు ప్లీజ్ గెస్ చేసి కమెంట్ చేయండి. ఫిష్ ఉందండి, మా బాబు అయితే తినేస్తాడు. సో ఫిష్ ఇచ్చింది మా మమ్మీ. ఇంకా ఈవినింగ్ కొంచెం స్నాక్స్ చేసుకుంటామంటే నమ్కీన్ చేసింది మా అక్క. మొత్తం పూర్తిగా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేసింది. గోధుమ పిండి ఇంకా చిన్నది రవ్వ వేసింది, నమ్కీన్ చేసింది. నమ్కీన్ మాకు హాలిడేస్ నుంచి మాకు తెలుసు. ఎందుకంటే బీహార్లో ఉన్నప్పుడు మేము ఇంకా అవే స్నాక్స్ ఎక్కువ చేసుకుంటారండి. నమ్కీన్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు టూర్కి ఎక్కడైనా అది కంపల్సరీ నమ్కీన్ ఉండాలి. నమ్కీన్ అయితే తెలుసు బాగా. అయితే స్నాక్స్ అన్నీ చేసిన తర్వాత ఈవినింగ్ కూడా మళ్ళీ ఆయిల్ ఉంది. సో కడాయిలో పూరి చేసింది మా అక్క. పూరి ఉన్ని ఆలు కర్రీ చేసింది. మీరు మా వీడియోస్కి కొత్తగా వచ్చారంటే ప్లీజ్ నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నాకు కమెంట్స్ కూడా రావట్లేదు, లైక్స్ కూడా రావట్లేదు. ప్లీజ్ ఎంతమంది 100 మంది ఉన్న సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేయండి. ఆ 100 లైక్స్ వస్తే
నేను చాలా హ్యాపీగా ఉంటానండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకా ఏంటంటే ఈ ఏప్రిల్‌లో ఎక్కడికైనా వెళ్ళాలంటే 23 అవ్వాలి. సమ్మర్ వ్యాకేషన్ రావాలి. సమ్మర్ వ్యాకేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడో వెళ్ళాలని చూస్తున్నాము. అక్కడ వెళ్తే మాత్రం ఫుల్ హ్యాపీగా వ్లాగ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు బిజీగా ఉంటాను. అసల మొబైల్ పట్టుకోవడానికి టైం ఉండట్లేదు. ఎందుకంటే పిల్లలు అందరూ బిజీ ఎవరి షెడ్యూల్‌లో వాళ్ళు వెళ్ళిపోతారు, వస్తారు టైం మీద. ఆ టైం అలాగ గడిచిపోతుంది. సో మే నెల మా ఊర్లో సంబరాలు కూడా ఉన్నాయి. మా అక్క మాకు చూసి బాగా ఎనర్జెటిక్‌గా అయిపోద్దండి. ఎందుకో తెలియట్లేదు మా పిల్లలకి చూసి. తొందరగా ఏంది కావాలంటే తను పెట్టేస్తుంది చేసి. ఎంతసేపు అంటది. కానీ సో పేషెన్స్ అండి అసల మా అక్కకి. మా పిల్లలు చూసి ఏ పిల్లలైనా సరే కావాలంటే వెంటనే ఇస్తుంది. సో మా పిల్లలు ఎప్పుడు చూసినా అక్కడే వెళ్ళాలనుకుంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఏది కావాలన్నా మంచిదా చెడ్డదా అన్నీ ఆలోచించి మా అక్క అన్నీ చేసుకుంటుంది. తను ఏది చదవాలి ఏంటి లేదు అన్నీ మా అక్క. సో తొందరగా స్నాక్స్ రెడీ చేసింది. నేను ఇక్కడ పూరి కోసం రెడీ చేస్తున్నాను. పూరి ఆలు కర్రీ మా అక్క ఆలు కర్రీ చేసింది. సో మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము. శనివారం ఇలాగే స్పెండ్ అయిపోయింది. సో మీరు కూడా అప్పుడప్పుడు వీకెండ్కి మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉంటే, దగ్గర ఉన్నోళ్ళకి అయితే ఓకే, దూరం అయితే వాళ్ళు బాధపడతారు నిజంగా. సో రేపు ఇంకా రామనవమి అండి. మా సొంత ఇల్లు ఉంది అక్కడ, అటు సైడ్ అయితే బాగా రామనవమి చేస్తారు, పూజ చేస్తారండి. ఇంకా భోజనాలు కూడా పెడతారు. వెళ్తాం లేదు తెలియదు, హెల్త్ కండిషన్ బట్టి. సో ఇదే నైట్ మా పాప ట్యూషన్ నుంచి వచ్చి తిన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.